తర్వాత మరొక చక్కని గీతం రమేష్ గారు లక్ష్మీశాంతి గారు వినిపిస్తారు. స్వయంవరం చిత్రం నుంచి ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, రాజశ్రీ గారి రచన, సత్యం గారి సంగీతం, బాలుగారు సుశీలమ్మ గారు పాడిన పాట. ఇప్పుడు వీరిద్దరు. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. బీచే గాలుల తాకిడి, సాగే గువ్వల అలజడి, రమ్మని పిలిచే పైబడి. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. బీచే గాలుల తాకిడి, సాగే గువ్వల అలజడి, రమ్మని పిలిచే పైబడి. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. పసుపు పచ్చలో గిలిలో పసుపు కొమ్ము కొట్టినట్టు, నీ రంగు వాకిలో పసుపారబోసినట్టు, పాదాల పారాడి అద్దినట్టు, పాదాల పారాడి అద్దినట్టు. నుదుటిపై కుంకుమ దిద్దినట్టు. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. పచ్చ పచ్చని పందిరంతా తాంబూలమేసినట్టు, విరబూసిన తల నిండా కనకాంబరమెట్టినట్టు. ఎర్ర నీళ్ళు దిష్టి తీసి పోసినట్టు, ఎర్ర నీళ్ళు దిష్టి తీసి పోసినట్టు. కర్పూరం హారతి ఇచ్చినట్టు. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. బీచే గాలుల తాకిడి, సాగే గువ్వల అలజడి, రమ్మని పిలిచే పైబడి. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతం సార్. మీకు విజిల్ వేయడానికి ఎవరు లేరు సార్, నాకు విజిల్ వేయడం రాదు. విజిల్ వేసేంత లెవెల్లో పాడారు, చాలా చక్కగా పాడారు సార్. ధన్యవాదాలండి.
కృష్ణయ్య గారు రండి సార్. చిత్తూరు చిత్రం నుంచి